నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆత్మనిర్భర్ భారత్ కోసం అందరం కలిసి అడుగులు వేద్దామని పిలుపు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడం సహించలేక చంద్రబాబుపై జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం అత్యంత దారుణమన్న మాజీ మంత్రి అమర్నాథ్. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మంచి ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సారథ్యం యాత్రలో భాగంగా డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను, ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రజలతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుందని అన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. అంశాల్లో అతి ముఖ్యమైన అంశం అంటే మెడికల్ కాలేజెస్ సంబంధించిన ప్రైవేటైజేషన్ ఉండాలా అవసరం లేదని అడిగారు. అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోనే నడవాలి విద్యా విధానం అని మాకు మొదటి నుంచి ఆలోచన. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ప్రభుత్వం అధీనంలో నడవాలని చెప్పి, దాని తర్వాత ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ, టెక్నికల్ సంబంధించిన అంశాలు, మెడికల్, ఇవి పార్ట్నర్షిప్ లో నడవాలని చెప్పి ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా పెరగాలి. అయితే ఆదర్శవంతమైన ఇన్స్టిట్యూషన్స్ అంటే డిఎన్ఆర్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పక తప్పదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మచిలీపట్నం హిందూ కాలేజ్ కానీ, మా ప్రాంతంలో ఏబిఎన్ కాలేజ్ కానీ, తర్వాత సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరులో కానీ, అలాగే విజయవాడలో కానీ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్ కానీ, వీటి ద్వారా ఎంఆర్ కాలేజ్ విజయనగరం కానీ, వీటి ద్వారా ఏ విద్యని అంటే అందరికీ అందుబాటులో అన్ని రకాల కోర్సెస్ వచ్చే పరిస్థితి. అయినా ట్రైన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళ వందే భారత్ ట్రైన్స్ మొత్తం దేశవ్యాప్తంగా 164 రైల్స్ ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో అది 440 వరకు చేయాలని చెప్పి స్లీపర్ క్లాసెస్ కూడా వందే భారత్ లో వచ్చింది. హై స్పీడ్ డెస్టినేషన్ డ్రివెన్ ట్రైన్స్ ని తీసుకురాబోతున్నాం. ఆ విధంగా ఇప్పటికే సుమారు 160 ట్రైన్స్ వచ్చాయి. రాబో కాలం మరింతగా వస్తాయి. బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుంది. అయితే అతి ముఖ్యమైనది ఈ దేశంలో ఉండే ప్రజలకి అందుబాటులో ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారు దీన్ దయాళ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన అంశాలు చెప్పారు. పూడికి తీయటం లేదు, సాగు తాగునీరు సంబంధించిన సమస్యలకు అదే సమస్య అని. అయితే భీమవరాన్ని అమృత నగరంగా మనం పెట్టి 2.0లో సుమారు ఒక 70 ప్రాజెక్ట్స్ భీమవరంలో నడుస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్, పైన కరెంట్ లేకుండా చేయాలి అని చెప్పి అన్ని కూడా అండర్ గ్రౌండ్ చేయాలి. లోక్సభ సభ్యుడిగా నెగ్గిన వెంటనే ముందుగా దృష్టి కేంద్రీకరించినటువంటి సబ్జెక్టు ట్రైన్స్, నేషనల్ హైవేస్, రాష్ట్ర రహదారికి ఏ విధంగా డబ్బులు తీసుకురావడం అనేటువంటి విషయాల మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కలిసి దాని మీద దృష్టి పెడతారు. ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం, చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ఉందో అది నర్సాపూర్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది. వారం 10 రోజుల్లోపు దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అంటే రైల్వేస్ లో కానీ, హైవేస్ లో కానీ ఏ పని ఫైలు కదిలించాలన్నా మనం అనుకున్నంత ఈజీ. ట్రైన్ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడ చేపెడితే అక్కడ ఆగాలని మనం కోరుకోవడం కూడా సరైనటువంటి విధానం. ఎందుకంటే ట్రైన్ ఒక్క నిమిషం సమయం మెయింటైన్ చేయాలంటే ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ, అయితే ప్రతి ట్రైన్ ప్రతి స్టేషన్లో ఆగాలంటే, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ట్రైన్ ఆగాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు 3 గంటల ప్రయాణం 5 గంటలు. ఎక్స్ప్రెస్ ఉండాలి, సూపర్ ఫాస్ట్ ఉండాలి, ప్యాసింజర్స్ కి మనం ఎక్కువ లిమిట్స్, ఎక్కువ హాల్స్ మనం డిమాండ్ చేయాలి. వందే భారత్ ట్రైన్స్ కి ఎవరు కూడా అధికారులతో అయ్యేటువంటిది కాదు. సాక్షాత్తు రైల్వే మినిస్టర్ యాక్సెప్టెన్స్ కావాలి. ఇది పూర్తయింది. దీని మీద గత 10 నెలలుగా విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేశాం. అంటే మద్రాసులో ఉన్నటువంటి జోనల్ ఆఫీస్తో ఏదైనా ఒక జోన్ నుంచి ఇంకో జోన్ అంటే అక్కడ జోనల్ ఆఫీస్లో అక్కడే అప్రూవల్ తీసుకోవాలి, సౌత్ సెంట్రల్ రైల్వేలో తీసుకోవాలి, లేకపోతే ఈస్ట్ జోన్కి సంబంధించినటువంటి ఈస్ట్ కోస్ట్లో అప్రూవల్స్ తీసుకోవాలి. మొత్తం ట్రాఫిక్ మీద సర్వే చేయాలి.
విషయాల మీద ఆఖరికే రైల్వే మంత్రి గారు అంగీకరించడం, దాని మీద దాదాపు ఈ వారంలోనే దానికి సంబంధించినటువంటి ప్రకటన రావచ్చు. దానికి 10-15 రోజుల క్రితమే అత్తిల్లో కూడా ఏం హాల్ట్స్ రైల్వే గేట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ భీమవరంలో, నర్సాపురంలో, తాడేపల్లిగూడెం అమృత్ భారత్ పేరుతో 26, 27, 28 కోట్లు ఒకే స్టేషన్కి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాడేపల్లిగూడానికి ఈ మధ్యన అదనంగా డబ్బులు కావాలని 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. అదేవిధంగా రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో భీమవరానికి సంబంధించి ఏదైతే బైపాస్లో ఉన్నటువంటి రైల్వే గేటు పదే మూసివేయడంతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కోడవిల్లేలో రోడ్లో ఉన్నటువంటి రైల్వే గేటు, అదేవిధంగా కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళేటువంటి రైల్వే గేటు మొత్తం నేను నా పార్లమెంట్ నియోజకవర్గంలో నేను సర్వే చేస్తే 42 ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ. సూపర్ 6 సూపర్ హిట్ కావడం సహించలేక సీఎం చంద్రబాబుపై జగన్ అతి జుగుప్సాకరమైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక అధికారంలోకి రాలేమని అక్కసుతో జగన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ పత్రికలో రాస్తున్న కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. జగన్ పత్రిక ఛానళ్లను బ్లాక్ లిస్ట్ చేస్తే తప్ప రాష్ట్రానికి మంచి జరగదని ఆయన స్పష్టం చేశారు. ఊహించిన దానికంటే కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీటింగ్ ప్లేస్ లోనే కాకుండా దాదాపు 10-12 కిలోమీటర్లలో బారున జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తామని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి. ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని గౌరవించాలి. సరే వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ అన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకి అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి. ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో, వృద్ధులు కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినాయి తప్పితే, అదే మీ ప్రభుత్వం అయితే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమైనా తీసుకునే వాళ్ళేమో, కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు. మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామండి. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అంటున్నారు. 47 లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం. మొట్టమొదటి ఫేజ్ 1లో 3 విడతలుగా వేస్తా ఉన్నాం. అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చే పాలసీ వారికి విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ₹1 ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతటిని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి, ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి, లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ
అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే, పార్లమెంటరీగా ఉండాలి తప్పితే, మీ ఇష్టం వచ్చిన భాష వాడి మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిర్మాణం ప్రారంభమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైసీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కలిసి వచ్చే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈ రోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాల పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేదా పేదలకు ఉచిత కరెంటు కానీ, లేదా 104 కానీ, 108 కానీ, పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు, లేనివాడిది కూడా ప్రాణమే. వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆదర్శంగా నిలబడ్డారు. దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 11 కాలేజీలే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 2019 ముందు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాలు, అటు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఎందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.